ఇక వికారాబాద్ జిల్లా పరిగిలో పావురాలు కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులు పావురాలను ఆటోలో తెచ్చి ఎగరవేస్తూ స్థానికుల కంటపడ్డారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ వ్యక్తులు కొన్ని పావురాలను గాల్లో వదిలిపెట్టారు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఆటోలోని పావురాల బాక్సులపై కోడ్లు, పావురాల కాళ్లకు ట్యాగులు ఉండడాన్ని గమనించారు. 20 బాక్సుల్లో దాదాపు 300 పావురాలు ఉన్నట్లు గుర్తించారు. పావురాలతో పాటు ఆటోను, ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ పావురాలను బెట్టింగ్ కోసం వినియోగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలో మినిమం ఒక 12 నుంచి 25 బాక్సుల వరకు ఏంది ఇది అని అడిగితే ఏం లేదు, ఇట్లా మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా వచ్చామని చెప్పేది. తర్వాత నాకు డౌట్ వచ్చి ఎందుకు వదులుతున్నారు అని అడిగిన. 2 బాక్సులు వదిలి 2 బాక్సులు వచ్చి వీడియో తీసి నాకు డౌట్ వచ్చింది. ఆల్రెడీ చైనాలో కొత్త వైరస్ అయింది కదా, ఇప్పుడు కూడా ఏమైనా పావురాల నుంచి వైరస్ ప్రాబ్లమా ఏదో నాకు అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకు సమాచారం చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు అప్పుడే రమ్మని చెప్తే ఆటో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. నేను అడిగే ప్రశ్న వాళ్ళ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎవరితోనో ఫోన్ చేపించి మాట్లాడు వదిలి అని చెప్తారు. ఏం కావాలి అని కొద్దిగా ఇట్లా అంటే నాకు డౌట్ వచ్చింది. ఒక బాక్స్ లీటర్ వేసుకున్నా కానీ 10 300 కంపల్సరీ ఉంటాయి. అడిగితే ఏమంటారు అంటే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అంటారు.